సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కథ శీర్షిక మామిడి పండు. ఈ పిల్లల కథ ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో శిశింద్రి అన్న శీర్షికలో 21వ తేదీ ఆగస్టు 2016న ప్రచురింపబడింది. మామిడి పండు మీద రాసిన కల్పిత కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం విష్ణు భక్తుడైన సుఫల రాజ్యాన్నేలే హరికేతుడనే రాజుకి పిల్లలు లేకపోవటం అనే కొరత తప్ప మరే కొరత లేకుండా ఉండేది. రాజుగారు అనేక పూజలు హోమాలు చేయగా సంతృప్తుడైన విష్ణు ఒకనాడు రాజుగారి కలలో సాక్షాత్కరించి, నీ తోటలో అన్నిటికన్నా మేటి అయిన మధుర ఫలాన్ని రాణి మధులికతో తినిపించిన ఎడల సంతాన ప్రాప్తి కలుగుతుంది అని వరమిచ్చాడు. ఆనందభరితుడైన హరికేతుడు తన తోటలోని ఫలములన్నింటినీ తెప్పించాడు. అరటిపండు మధురమే కానీ సువాసన లేదు. కమల, బత్తాయి, జామ, ద్రాక్ష, దానిమ్మలు పులుపు కలిసినవి. పనస, అనాస ఆకారంలో బాగోలేదు. నేరేడు రంగే ఇంపుగా లేదు. రేగుపండు సహించలేదు. అన్నిట్లోకి ఎర్రెర్రని పచ్చని రంగులతో నిగనిగలాడుతూ మదిని దోచే వాసనలు కలిగి మధురాతి మధురంగా రుచిని కలిగి చూపులకు సైతం అందంగా ఆకర్షవంతంగా ఉన్న మామిడి పండు మేటిగా అనిపించింది. మామిడి పండు తిన్న 10 నెలలకు రాణిగారు పండంటి పాపాయికి జన్మనిచ్చింది. పాపాయి పేరు స్వర్ణరేఖ అని పెట్టారు. ఆ పాపాయికి కూడా మామిడి ఆకుల తోరణాలు, మామిడి కాయలు, మామిడి పళ్ళు అంటే తప్ప మరే పదార్థము రుచించేది కాదు. ఆ సమయంలో మామిడి సంవత్సరం పొడవునా లభించే ఫలంగా ఉండేది. రాజుగారు తన తోటలో రకరకాల మామిడి చెట్లను తప్ప ఇతర ఫల వృక్షాలను పెంచవద్దని ఆదేశించడంతో తోటంతా మామిడి మొక్కలతో కళకళలాడిపోసాగింది. అపురూప లావణ్యవతి అయిన యువరాణి స్వర్ణరేఖ పెరిగి పెద్దదైంది. స్వర్ణరేఖకు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఒకరోజు అనుకోకుండా ఉద్యానవనంలో వాహ్యాలికెళ్లిన రాణిగారిని నాగుపాము కరవడంతో మరణించినందువల్ల రాజ్యంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజుగారు దిగులుతో మంచం పట్టారు. మంత్రిగారి జోక్యంతో పక్క రాజ్యంలో వయసు మీరిన ఇంకా పెళ్లి కాకుండా ఉన్న తన బంధువుల అమ్మాయిని ఏదో మాయమాటలు చెప్పి రేపు కన్యాదానం చేయాలంటే రాణి ఉండాలని రాజుగారితో వివాహం జరిపించేశాడు మంత్రి. రాజ్యం కూడా తన చెప్పు చేతుల్లో ఉంటుంది అన్న అత్యాశతో. పినతల్లి అయిన పసరికకు సవతి కూతురంటే కంటగింపుగా ఉండేది. దానికి తోడు రాజుగారు పదే పదే స్వర్ణరేఖకు కాబోయే భర్తకే రాజ్యాన్ని అప్పగిస్తానని అనడంతో మరింత ఈర్ష్యతో రగిలిపోసాగింది. ఒకరోజు మంత్రిగారితో కుమ్ముక్కై తోటలోని చెట్లన్నిటికీ విషం నింపిన నీళ్లు పట్టడంతో ఆ ఫలాలన్నీ విషతుల్యమైపోయాయి. అందులోని ఫలాలు కేవలం యువరానికి మాత్రమే స్వంతమని శాసించటం వల్ల అవి తిన్న స్వర్ణరేఖ చనిపోయింది. రాజుగారు కూతురి మృతదేహం వద్ద కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగాడు. 2 రోజులైన దహన సంస్కారాలు సైతం చేయనివ్వక ఏడుస్తున్న రాజుగారికి ధైర్యం చేసి ఎవరు ఏమీ చెప్పలేక సతమతమవసాగారు. 3వ రోజు స్వర్ణరేఖ శరీరం నుంచి ఒక బంగారు కాంతి మెరిసి ఇలా వినిపించింది. నాన్నగారు బాధపడకండి, నేను ఒక మంచి మామిడి ముట్టె రూపంలో మారబోతున్నాను. మన తోటలో దీన్ని నాటిన మరుక్షణమే అన్ని చెట్లలోని విషము హరించుకుపోయి మధురంగా తయారవుతుంది. మీ ఇంట అమ్మాయిగా జన్మించిన నాకు దుఃఖమే ఎదురైంది కాబట్టి ఇకపైన మామిడి చెట్లకు ఫలాలన్ని రోజులు కాకుండా మండు టెండల్లో మీరంతా అల్లాడుతున్నప్పుడు నా జ్ఞాపకాలు మీకు మధురమై తోచేలా నేను వేసవిలో మాత్రమే మీకు లభిస్తాను అని చెప్పి బంగారు వర్ణంతో మెరిసే మామిడి ముట్టెగా మారిపోయింది. మంత్రిని పసరికన్ను తరిమి కొట్టిన రాజుగారు మామిడి ముట్టెను తోటలో నాటించి ప్రతి వేసవికి కాసే ఫలాలను ప్రజలకు కూతురి జ్ఞాపకంగా పంచిపెట్టి చివరి రోజుల్లో ఆ తోటను విస్తరించే బాధ్యత తీసుకున్న యువకుణ్ణి దత్తత తీసుకుని రాజుగా చేసి సంతృప్తిగా కన్నుమూశారు. ప్రతి సంవత్సరం మండు వేసవిలో మాత్రమే మనకు మధురమైన మామిడి పళ్ళు ఎందుకు లభిస్తాయి అన్న ఆలోచనలోంచి
ఊహాజనితంగా పుట్టిన ఈ మామిడి పండు అన్న కథ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.